మన దగ్గర రేషన్ కార్డు ఉందంటే రైస్ వస్తుంది అనుకుంటాం, కానీ అసలు సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలుసా? మన దేశంలో రేషన్ సిస్టమ్ మొత్తం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఆధారంగా నడుస్తుంది. ఇందులో రెండు మెయిన్ కేటగిరీస్ ఉంటాయి, PHH అండ్ AAY. PHH అంటే సాధారణంగా లో ఇన్కమ్ ఫ్యామిలీస్, వీళ్ళకి వ్యక్తికి నెలకు 5 కిలోల బియ్యం వస్తుంది. AAY అంటే చాలా పెద్ద కుటుంబాలు, వృద్ధులు, విడోస్, డిజేబుల్ వాళ్ళు, వీళ్ళకి కుటుంబానికి నెలకు 35 కిలోల వరకు బియ్యం ఇస్తారు. ఇప్పుడు ఏపీ తెలంగాణలో స్టేట్ స్కీమ్స్ వల్ల ఇంకా ఎక్కువ రైస్ కూడా ఇస్తున్నారు. మరో బిగ్ అప్డేట్ ఏంటంటే, మీరు ఒక్క రాష్ట్రంలో తీసుకున్న రేషన్ కార్డుతోనే ఇంకో రాష్ట్రంలో కూడా రేషన్ తీసుకోవచ్చు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ వల్ల ఇది పాసిబుల్ అయింది. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం, ఆధార్ లింక్ లేకపోతే రేషన్ ఆగిపోవచ్చు. ఒకవేళ డూప్లికేట్ కార్డ్స్ అయితే గనక క్యాన్సిల్ అవుతాయి. ఇన్కమ్ పెరిగినా కూడా ఎలిజిబిలిటీ పోవచ్చు. అంటే రేషన్ కార్డ్ కంటూ సర్టైన్ లిమిట్స్ ఉంటాయి. అందుకే మీ రేషన్ కార్డ్ యాక్టివ్ గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి, లేదంటే మీకు రావాల్సిన బెనిఫిట్స్ మిస్ అవుతాయి. సో అర్థమైంది కదా? ఇన్ఫర్మేషన్ తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాస్ వాలా, బీ ద బాస్.